హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ వెంకటేష్. రేపు సుప్రీంకోర్టులో ఏం జరిగే అవకాశం ఉంది? లడ్డూ పైన సుప్రీంకోర్టు ఏం తీర్పిచ్చే అవకాశం ఉంది? అసలు జడ్జిమెంట్ ఇచ్చే ఛాన్స్ ఉందా లేదా? అసలు నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారి శిక్ష పడే ఛాన్స్ ఉందా లేదా అన్నది మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం గారు ఉన్నారు. సార్ నమస్కారం అండి. నమస్తే అండి. సార్ రేపు మెయిన్ గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చే ఛాన్స్ ఉందా లడ్డూ వివాదంలో? ఏం జరిగే ఛాన్స్? తిరుమల లడ్డు అన్న ప్రసాదాలలో కల్తీ నెయ్యి కలిపిందన్న ఆరోపణలు పెద్ద దుమారం లేపాయి. ఇది స్వయంగా ముఖ్యమంత్రి గారే ఆ వ్యాఖ్యలు చేయడం వల్ల దాని ప్రాధాన్యత పెరిగింది. ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులు, శ్రీవారి భక్తులందరూ కూడా కొంత వేదనకు గురయ్యారు. ఇట్లాంటి నేపథ్యంలో సుబ్బారెడ్డి గారు, మాజీ చైర్మన్ గారు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం, మరో భక్తుడు అంటే ఒక ఛానల్కి సంబంధించిన రిప్రజెంటేటివ్ వేయడం, అన్నిటికన్నా మించి సుబ్రహ్మణ్య స్వామి గారు కూడా పిటిషన్ వేయడంతో దీని ప్రాధాన్యత పెరిగింది. మొన్న జరిగినటువంటి సుప్రీంకోర్టు వాద ప్రతివాదాలలో ప్రాథమికంగా ఒక అభిప్రాయాన్ని అయితే సుప్రీంకోర్టు వ్యక్తం చేసింది. సున్నితమైన అంశాల్లో రాజకీయాలు వద్దని, తగిన ఆధారాలు ఉన్నాయా లేవని క్వశ్చన్ చేయడం కారణంగా ఈ రాష్ట్రంలో అధికారంలో తెలుగుదేశం పార్టీ కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. అయితే బహుశా కొన్ని వ్యాఖ్యలు చేసి కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది సొలిసిటర్ జనరల్ ద్వారా వివరణ కోసం. అంటే సుబ్రహ్మణ్య స్వామి గారేమో సిట్టింగ్ జడ్జి అడుగుతున్నారు, సుబ్బారెడ్డి గారేమో సిబిఐ అడుగుతున్నారు. కాబట్టి మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఏజెన్సీలో ఉండకూడదు రివ్యూ అనేది వారి ప్రధానమైనటువంటి అలిగేషన్. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చింది. ఇప్పుడున్న సిట్టు దర్యాప్తు సరిపోతుందా, లేదా అంతకన్నా ఉన్నత స్థాయి దర్యాప్తుకి ఏమన్నా కావాలా అని ఎక్స్టెన్షన్ కావాలా అని అనుకుంటాం. మీ అభిప్రాయం అంటే చెప్పండి. అంటే వాళ్ళ అభిప్రాయం చెప్తే అదే ఫైనల్ కాదు. ఫైనల్ అదే కూడా కేంద్ర ప్రభుత్వానికి డైరెక్షన్ ఇచ్చేస్తుంటుంది. సిట్ వేశారు, మీకు ఓకే అనుకుంటే సిట్టు కొనసాగని, లేకపోతే వేరే దేశాన్ని వాళ్ళకి చెప్తారు. ఛాయిస్ వాళ్ళకి ఇవ్వడం కాదు, వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకుంది. కోర్టు ఎప్పుడు కూడా ప్రభుత్వ అభిప్రాయం తీసుకుంటుంది. ఆ రకంగా తీసుకుని రేపు ఆంధ్రప్రదేశ్లో బహుశా ఈ రోజా రేపా కేంద్ర ప్రభుత్వం తన అభిప్రాయం చెప్పాలి. చూడాలి ఏం చెప్తుందో. వాళ్ళు చెప్పడం కూడా ఒక కీలక అంశం. వాళ్ళు చెప్పింది జరుగుతున్నా జరగదాకనా ఒక వైఖరి వెల్లడించడానికి అవకాశం ఉంటుంది. పురంధేశ్వరి గారు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కేంద్రం వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యతగా ఉంటారేమో అనే ఒక చర్చ కూడా వాళ్ళకు అనుకూలంగా ఉన్న మీడియా ఛానల్లో వచ్చింది. ఏదేమైనప్పటికీ కూడా నా అంచనా ప్రకారం నిన్న సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సిట్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉండదని అనుకుంటున్నాను. కారణం ఏంటంటే నిన్న సుప్రీంకోర్టు కూడా లాజికల్గా ఒక ప్రశ్న అడిగింది. మీరు ఒక నిర్ధారణకు వచ్చేస్తున్నారు, ఏది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో జరిగిపోయిందని. నిర్ధారణకు వచ్చేసిన తర్వాత మరి సిట్ ఎందుకు వేసినారు? విచారణ ఎందుకు చేస్తాం? విచారించి నిర్ధారణకు రావడానికి. మీరు ఒక నిర్ధారణకు వచ్చేసి ఆరోపణలు చేస్తున్నప్పుడు ఇంకా సెట్ చేయడంలో లాజిక్ ఏంటి అని ఇది పరిశీలించిన నా అబ్జర్వేషన్ ఏంటంటే, చంద్రబాబు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సారథ్యంలో ఉన్న సిఐడి, సిబిఎస్ఈఐడి, లేకపోతే సిట్టు, ఇవి ఏం వేసినా ఇది చంద్రబాబు చెప్పినట్టు అంటారు. ఆ మాటకు వస్తే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్రం ఉంది కాబట్టి సిబిఐ వాళ్ళు చెప్పినట్టు అంటారు. ఇది సాధారణ రాజకీయ విమర్శలు. దాని రీత్యా కాదు, కానీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి గారు డైరెక్ట్గా అలిగేట్ చేసేసినాడు. ఏమని? దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు జయించాడు, దీనికి కారణమని ఒక జడ్జిమెంట్ ఇచ్చేసినాడు పొలిటికల్గా. వన్స్ చీఫ్ మినిస్టర్ జడ్జిమెంట్ ఇచ్చేసిన తర్వాత ఆయన పరిధిలోని అధికారులు అందుకు భిన్నంగా ప్రవర్తిస్తారా అనేది ఒక నైతికమైనటువంటి విమర్శ. గతంలో మీకు గుర్తుంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసులో మంచి ఆఫీసర్ని వేశాడు చంద్రబాబు గారు, మహంతి గారిని. తొందరగా రిపోర్ట్ వస్తుందని అందరూ ఆశించాం. కానీ మంచి ఆఫీసర్ని చేసినట్టే వేసి దీనికి కారణం జగన్మోహన్ వాళ్ళ కుటుంబ సభ్యులే చంపేశారు అన్నారు. అంటే వైసీపీ వాళ్ళు కూడా నారాసుర చరిత్రను రాశారనుకోండి. ఏదైనా ముఖ్యమంత్రి ఆ మాట అనడంతో ముఖ్యమంత్రి నాయకత్వంలో ఉన్నటువంటి సిట్టు ఎలాంటి ఇస్తుందో మాకు అభ్యంతరం ఉందని వాళ్ళ కుటుంబ సభ్యులు వెళ్ళారు. కోర్టు దాన్ని యాక్సెప్ట్ చేసి సిబిఐకి ఇచ్చేసింది. లేకపోతే ఆ రోజు సిట్టుతోనే అయిపోయింది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు ముఖ్యమంత్రి ఒక ప్రీమెచ్యూర్డ్గా ఒక అనౌన్స్మెంట్ చేసేసినందు కారణంగా ఇంకా విచారణ సవ్యంగా ఉండదనే ఆర్గ్యుమెంట్కి బలం చేకూరుస్తుంది. మీరు ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత మళ్ళీ ఫర్దర్ సిట్ ఎందుకు వేసినారని సుప్రీంకోర్టు లాజికల్ క్వశ్చన్ అయినా, లేదా మీరు క్రాస్ ఎగ్జామినేషన్ రెండో ఏజెన్సీని ఎందుకు అడగలేదు, ఇవన్నీ క్వశ్చన్స్ రీత్యా సిట్టుని సుప్రీంకోర్టు అంగీకరించే అవకాశం లేదు. సిబిఐ ఆర్ సిట్టింగ్ ఆర్ రిటైర్డ్ జడ్జిని కేటాయించే అవకాశం ఉందనేది నా ప్రాథమిక అంచనా. ఒకవేళ 1%, 10%, మినిమం % సిట్టింగ్ కానీ అంగీకరిస్తే ఆ సిట్టు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో కాకుండా మన సుప్రీంకోర్టు పరిధిలోకి తీసుకొని మీరు మాకు రిపోర్ట్ చేయండి, సీల్డ్ కవర్లో అట్లాంటిది ఏదన్నా
1%. కానీ నా దృష్టిలో సిబిఐ ఆర్ సుప్రీంకోర్టు రిటైర్డ్ ఆడు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిగే అవకాశం ఉంది. అలాంటి తీర్పు రేపు రావచ్చు. ఒకవేళ బై మిస్టేక్ ఇంకేదైనా వాద ప్రతిపాదనలు ఉంటే ఇంకొక వాయిదా వేయచ్చేమో, కానీ సిట్ అయితే మనుగడ కొనసాగుతుందని నేనైతే అనుకోవట్లేదు. ఇంకో విషయం సార్, ఇప్పుడు అసలు ఇంకా సిట్ కానీ లేకపోతే సిబిఐ ఎంక్వైరీ కానీ లేకపోతే ఎవరైతే సిట్టింగ్ జడ్జితో విచారణ ఏమంటున్నారో అసలు ఇంకా ఎందుకు వేయాల్సిన అవసరం ఉంది? ఇక్కడ మనకు క్లియర్ గా కనిపిస్తుంది కదా. అంటే అసలు ఏఆర్ ఫుడ్స్ అనే సంస్థ గత 5 సంవత్సరాల నుంచి లేదు. గత 5 సంవత్సరాల నుంచి లేనప్పటికీ వీళ్ళ టైంలో నుంచి స్టార్ట్ అయింది కదా. మరి ఇంకెందుకు విచారణ ఎందుకు అని చెప్పేసి ఒక క్వశ్చన్ కూడా వస్తుంది. 2 కారణాలు ఇచ్చా విచారణ కావాలి. ఒక కారణం, ముఖ్యమంత్రి గారి స్థాయిలో మాట్లాడడం. టీటీడీనే ఒక కంప్లైంట్ ఇచ్చింది, పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్గా నమోదైంది. కాబట్టి ఒక వ్యవస్థ కంప్లైంట్ ఇవ్వడం, భక్తుల మనోభావాలతో ఇంత రచ్చయిన తర్వాత ఒక హేతుబద్ధమైన ప్రజలు విశ్వసించే ఒక ఏజెన్సీతో ఏం జరిగిందో చెప్పాల్సిన అవసరం ఉందనేది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, ఒకవేళ ఏమి జరగకుండా రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, కొంతమంది రాజకీయ నాయకులు అలిగేషన్ చేస్తున్నారు కదా, అది అలిగేషన్ మాత్రమే, ఆధారరహితం, రాజకీయ దురుద్దేశం అని తేలింది అనుకోండి, దానిపైన కూడా విచారించి దానికి కారణమేలోపై చర్య తీసుకోవాలి. ఈ 2 కారణాల రీత్యా ఫర్దర్ విచారణ ఖచ్చితంగా కావాలి. దాని దృష్టిలోనే సిట్ వేశారు. సిట్ కాదు, సిబిఐ కానీ సుప్రీంకోర్టు జడ్జి ఆర్ రిటైర్డ్ జడ్జితో ఉంటుందనేది ఒక అంచనా. సార్, ఇప్పుడు మీరు చూసుకుంటే పురంధేశ్వరి గారు కూడా ఘోరమైన వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు దేశంలో సర్వోన్నత న్యాయస్థానం మీద ఆవిడ అలా మాట్లాడడం కరెక్టే అంటారా? అంటే సుప్రీంకోర్టు మీద నమ్మకం లేదా, సుప్రీంకోర్టు మీద జడ్జి మీద నమ్మకం లేదా? అసలు ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చిందంట? పురంధేశ్వరి గారు వ్యాఖ్యలు చేయడం తప్పు కాదు. సుప్రీంకోర్టు తీర్పు పైన అభిప్రాయాలు చెప్పచ్చు, సుప్రీంకోర్టు తీర్పు పైన భిన్నాభిప్రాయాలు ఉంటే చెప్పచ్చు, కానీ దురుద్దేశాలు ఆపాదించకూడదు. అంటే కోర్టు జడ్జి తీర్పిచ్చిన జడ్జీలకి దురుద్దేశాలు ఆపాదించకూడదు, వక్ర భాష్యాలు చెప్పకూడదు తప్ప తన అభిప్రాయాలు వెల్లడించవచ్చు, డెమోక్రటిక్, అదేం తప్పు కాదు. పురంధేశ్వరి గారు కూడా వారి వ్యాఖ్యలు వాళ్ళు తెలియజేయచ్చు. అయితే పురంధేశ్వరి గారు చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయి. సుప్రీంకోర్టు చెప్పిన దానికి భిన్నంగా వారు మాట్లాడారు. అదేంటంటే, వారు ఏమంటారంటే, సుప్రీంకోర్టు ముఖ్యమంత్రి గారిని ఎలా మాట్లాడతారు, లడ్డులో కల్తీ జరిగిందని క్వశ్చన్ చేసినట్టుగా వారు భావించి, ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి గారికి తమకున్నటువంటి సమాచారాన్ని చెప్పే అధికారం, బాధ్యత ఉంది కదా అనేది ఆమె క్వశ్చన్. అబ్సల్యూట్లీ అది కరెక్ట్. ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రికి ఆ బాధ్యత ఉంది. కానీ సుప్రీంకోర్టు ఎందుకని ముఖ్యమంత్రి గారిని ఆ వ్యాఖ్యలు చేసి ఉండాల్సింది కాదు అనే అర్థం వచ్చేలా మాట్లాడిందంటే దానికి కారణం ప్రభుత్వమే. పురంధేశ్వరి గారు ట్విస్ట్ చేశారు అక్కడ, ముఖ్యమంత్రికి రైట్ లేదా అని. పురంధేశ్వరి గారికి తెలుసు, అయినా ట్విస్ట్ చేశారు. అసలు సుప్రీంకోర్టులో ఏం జరిగింది? నెంబర్ 1, సుప్రీంకోర్టు కొన్ని క్వశ్చన్లు వేసింది. మీరు లడ్డూలు ఏదైతే యానిమల్ ఫ్యాట్ కలిసిందని అలిగేషన్ చేస్తున్నారో, ఆ అలిగేషన్కి ఏమైనా ప్రాథమికంగా అలిగేషన్ ఎక్కడ? లడ్డు కల్తీ జరగాలి. ఇప్పటి వరకు మనందరూ చర్చ నెయ్యిలో కల్తీ జరిగిందని. ఆ కల్తీ జరిగిన నెయ్యిని లడ్డుకు వాడుండాలని మీరు అనుకుంటే ఆ లడ్డును మీరు టెస్ట్ చేశారా? టెస్ట్ చేయలేదు. వాళ్ళు చెప్పలేదు టెస్ట్ చేయలేదని, వాళ్ళ లాయర్ చెప్పలేదు, కానీ మౌనం, ఆన్సర్ లేదు. రెండోది, ఒక ల్యాబ్ ఒక పరీక్ష రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఒక సున్నితమైన అంశం, కోట్లాది మంది భక్తుల మనోభావాలతో క్రాస్ ఎగ్జామినేషన్ ఇంకొక టెస్ట్కి వెళ్ళి ఉండాలి. ఇప్పుడు గుజరాత్లో జరిగింది ప్రైవేట్ ల్యాబ్, మీకు మైసూర్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో ఒక ల్యాబ్ ఉంది. ఏదైనా సరే క్రాస్ చెకింగ్ చేయాలి, ఇంకొక ల్యాబ్ పోయి నిర్ధారణకు రావాలి. వచ్చారా? ఆన్సర్ లేదు. 2, మీరు ఒక నిర్ధారణకు వచ్చేసిన తర్వాత ఇంకా సిట్ ఎందుకు వేసినారు అనే యాంగిల్లో క్వశ్చన్ అడిగారు. కానీ ప్రభుత్వం నుంచి లాయర్ ఏం ఆన్సర్ చేశారు అంటే, లోద్రా గారు, టీటీడీ లాయర్ కావచ్చు, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వ లాయర్ కావచ్చు, భక్తుల యొక్క ఫిర్యాదు వచ్చింది నా లడ్డుల్లో నాణ్యతల పైన, ఆ నేపథ్యంలో వచ్చిన సమస్య అని టీటీడీ కేసు పెట్టింది కాబట్టి అన్నారు. అసలు ఫస్ట్ అలిగేషన్ చేసింది ముఖ్యమంత్రి గారు కదా. సిట్ ఎందుకు వేశారు? టెక్నికల్ గా టీటీడీ కేసు పెట్టింది కాబట్టి సిట్ వేశారు పేపర్ మీద. కానీ నేపథ్యం ఏంటి? ముఖ్యమంత్రి గారు అలిగేషన్ చేయడంతోనే దానికి పెద్ద సమస్యగా మారిపోయింది. ఆ రీత్యా చూసుకున్నప్పుడు ఖచ్చితంగా సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నలకు హేతుబద్ధమైన సమాధానం రాలేదు కాబట్టి, ఖచ్చితంగా మీకు ప్రాథమిక సమాచారం లేకుండా, ఎంక్వైరీ లేకుండా ఒక సున్నితమైన అంశాలను ముఖ్యమంత్రి స్థాయిలో, ముఖ్యమంత్రిని తగ్గించలేదు, ముఖ్యమంత్రి స్థాయిలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది కరెక్ట్ కాదు కదా. ఎందుకు?
మీరు వాళ్ళు అడిగిన ప్రశ్నకు సమాధానం మన నుంచి లేదు. అందుకని అవును. సుప్రీంకోర్టు ముఖ్యమంత్రి గారి యొక్క ప్రాధాన్యతని గుర్తించే అంత ప్రాధాన్యత కలిగిన వాళ్ళు సరైన ఆధారం లేకుండా ఎందుకు చెప్పారు అనేది వాళ్ళ ప్రాథమికమైన ప్రశ్న వేసింది. అంతే తప్ప ముఖ్యమంత్రిగా మీకేం అధికారం ఉందని క్వశ్చన్ చేయలేదు. రెండు, పురంధేశ్వర్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, ఎనీ కూటమి నాయకులు బయట చాలా మాట్లాడుతున్నారు. దాంట్లో ఒకటి కూడా సుప్రీంకోర్టుకి చెప్పలా మీరు. అంటే డొల్లతనం కనిపిస్తా ఉంది కదా. కాబట్టి మన టైపు డొల్లతనం ఉంది కాబట్టి సుప్రీంకోర్టు ఆ క్వశ్చన్ వేసింది తప్ప ముఖ్యమంత్రి గారి స్థానాన్ని, ముఖ్యమంత్రి గారికి ఉన్న సర్వోన్నత అధికారాల్ని సుప్రీంకోర్టు ప్రశ్నించలేదు. ఈ విషయం పురంధేశ్వర్ గారికి తెలుసు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో కొంచెం కూటమి డిఫెన్స్ లో పడింది కాబట్టి దాన్ని కవర్ చేయడం కోసం మాట్లాడారు. కాబట్టి పురంధేశ్వర గారి వ్యాఖ్యలు వాస్తవ విరుద్ధం, సరైనది కూడా కాదు. సుప్రీంకోర్టు పర్ఫెక్ట్ గానే చెప్పింది. సుప్రీంకోర్టు పర్ఫెక్ట్ గానే చెప్పిన దాన్ని మీరు వేరే అర్థంలో చేసుకుంటే ముఖ్యమంత్రి యొక్క స్థానాన్ని, ముఖ్యమంత్రి యొక్క అధికారాన్ని ఎక్కడ సుప్రీంకోర్టు ప్రశ్నించలా. అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం రాలేదు కాబట్టి లాయర్ నుంచి వారు చెప్పదలుచుకుని చెప్పారు. అది పర్ఫెక్ట్లీ కరెక్ట్. పురంధేశ్వర్ గారు తన కూటమిలో భాగస్వాముల్ని సపోర్ట్ చేయడం కోసం మాట్లాడినట్టుగా ఉంది తప్ప ఇంకోటి కాదు. ఇంకోటి సార్, ఇప్పుడు పురంధేశ్వరి గారు కానివ్వండి, లేకపోతే సోషల్ మీడియాలో సనాతన ధర్మం అని చెప్పేసుకొని వాళ్ళు విష ప్రచారం చేస్తున్నారు. మీరు కూడా చూసే ఉంటారు, చాలా మంది లడ్డు మీద ఉన్న ఫ్యాక్ట్స్ మాట్లాడుకోకుండా ఇంకోటి చెప్పేస్తున్నారు. హిందువులకు మీ కోపం రాదా, ఎందుకు అలా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు. మరి వాళ్ళకి కూడా శిక్ష పడే ఛాన్స్ ఉందంటారా? అంటే ఒకటి, కేసు రిజిస్టర్ ఎవరి మీద అవుతుంది, విచారణ పరిధిలోకి ఎవరెవరు వస్తారు అనే దాన్ని బట్టి ఉంటుంది. అంతే తప్ప మనకు ఇప్పుడు సోషల్ మీడియాలో మీరు నేను మాట్లాడతాను, అది తప్పే కావచ్చు, మన విచారణ పరిధిలో లేకపోతే మనం వదిలేస్తాం. అంత మాత్రం మనం చెప్పింది కరెక్ట్ అని కాదు. ఖచ్చితంగా రేపు విచారణ పరిధిలోకి ఎవరెవరిని తీసుకొస్తారు, ఎవరెవరు ప్రతివాదులుగా ఉంటారు అనే దానిపైన విచారిస్తారు. నేరం లేదా ఉద్దేశపూర్వకంగా తప్పు చేసిన వాళ్ళపైన కఠినంగానే ఉంటారు.